త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. హలో, నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. తెలంగాణలో రాజకీయ దుమారం అయితే చెలరేగుతుంది. తెలంగాణలో 3 అంశాలు ప్రధానంగా. హైడ్రా అనే ఒక సంస్థ అక్రమ నిర్మాణాలను కూలగొడుతుంది. అయితే దీనిపై కూడా రాజకీయ విమర్శలు వస్తున్నాయి. సామాన్యులు అంటే రేరా అనుమతి, హెచ్ఎండి అనుమతి, అన్ని అనుమతులు ఉన్నా కూడా సామాన్యులు కొన్న చిన్న చిన్న ప్లాట్లను కూడా కూలగొట్టడం ఏంటని చెప్పి విమర్శలు వస్తున్నాయి. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిఖిల్ ఉన్నారు. నిఖిల్ గారితో మనం మాట్లాడదాం. నిఖిల్ గారు, చెప్పండి, ఎట్లా ఉంది ఇప్పుడు తెలంగాణలో? రైతు రుణమాఫీ అయిందని అనుకుంటున్నారా మీరు? మొత్తం సంపూర్ణంగా రైతు రుణమాఫీ అయిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అధికార పక్షం అయితే చెప్తున్నది. మళ్ళీ కొంత రుణమాఫీ కాలేదు, ఇంకా కొన్ని చిన్న చిన్న సాంకేతిక సమస్యల వల్ల కొన్ని వేస్తున్నాం, ఇప్పుడు వేస్తున్నాం అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు దీనిపై మీరు ఎలా విశ్లేషిస్తారు? రైతు రుణమాఫీకి సంబంధించి చూస్తే మన రాష్ట్రంలో రైతుల సంఖ్య దాదాపుగా 69,82,083 వరకు ఉంటుంది. దాంట్లో రుణమాఫీకి అప్లికేబుల్ అయ్యే రైతులు దాదాపుగా 67-68 లక్షల వరకు ఉంటారు. దీనికి సంబంధించి ఒక లెక్క చూస్తే ఇదే ప్రభుత్వానికి ఎస్ఎల్బిసి అని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన లెక్క ఏంటంటే రుణమాఫీ వీళ్ళు యాక్చువల్గా గత ప్రభుత్వం నుండి గత ఎలక్షన్ హామీ ఏంటంటే 2 లక్షల లోపు రుణాలు మీరు తెచ్చుకోండి, నేను ఇమ్మీడియట్గా December 9 నాడు ప్రమాణ స్వీకారం చేయగానే మొదటి సంతకం దాని మీదనే పెట్టి 2 లక్షల రూపాయలు ఏకకాలంలో మాఫీ చేస్తా అని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ కండిషన్ లేకుండా మీరు 2 లక్షల రూపాయలు తెచ్చుకోండి, నేను ముఖ్యమంత్రి కాగానే ఇమ్మీడియట్గా 2 లక్షల లోపు రుణాలు కంప్లీట్ గా ఎటువంటి ఆంక్షలు లేకుండా మాఫీ చేస్తా, ఏకకాలంలో మాఫీ చేస్తా అని December 9 ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. దీనికి సంబంధించి చూస్తే ఎస్ఎల్బిసి చెప్పింది 45,000 కోట్లు అవసరం అవుతాయని. దాంట్లో మరొకటి ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పింది, ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత December 9 నాడు చేయకపోగా 100 రోజుల గడువులో చేస్తా అని చెప్పిండ్రు. 100 రోజుల గడువు కూడా అయిపోయింది, ఏకకాలంలో చేస్తా అన్నారు. గత ప్రభుత్వం ఏకకాలంలో చేయలేదు, దశల వారీగా చేసిండ్రు, మేము ఏకకాలంలో చేస్తామన్నారు. ఈ 100 రోజుల గడువు దాటినాక కూడా అనేక ఆంక్షలు పెడుతూ ఆంక్షల్లో మళ్ళీ 1 లక్ష లోపు వాళ్ళకి ఒకసారి, 1,50,000 వరకు ఒకసారి, 2 లక్షల లోపు వాళ్ళకి ఒకసారి అని చెప్పిండ్రు. ఎస్ఎల్బిసి 45,000 కోట్లు అవసరం అవుతాయనంటే మీ దగ్గర ఏమైనా లెక్కలు ఉన్నాయి? ఇప్పటివరకు ఎన్ని లక్షల మందికి అయింది, ఎన్ని వేల కోట్లు అయింది? మీ దగ్గర లెక్కలు ఏమైనా ఉన్నాయి? దీంట్లో ఒక లెక్క చూస్తే ఎస్ఎల్బిసి చెప్పింది 45,000 కోట్లు, ఇదే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్పింది 40,000 కోట్లు. కానీ వీళ్ళు క్యాబినెట్ మీటింగ్ పెట్టి దీనికి సంబంధించిన రిజల్యూషన్ తీసుకున్నప్పుడు క్యాబినెట్ లో నిర్ణయించింది 31,000 కోట్లు. 45,000 కోట్ల నుండి క్యాబినెట్ రిజల్యూషన్కి వచ్చే వరకు 31,000 కోట్లు వచ్చింది. అక్కడ నుండి వీళ్ళు చెప్పిన విషయం ఏంటి? బడ్జెట్ లో మొన్న మనం పెట్టుకున్న బడ్జెట్ లో నెల కింద కేవలం 26,000 కోట్లు మాత్రమే పెట్టిండ్రు. అంటే మిగిలిన 5,000 కోట్లు ఎక్కడి నుంచి తెద్దాం అనుకున్నారు? ఇదొక విషయము. దీంట్లో వాస్తవానికి 3 దశల్లో వీళ్ళు చేసింది కేవలం 17,800 కోట్లు, 820 కోట్లు ఎంతో చేసిండ్రు. అసలు ఎందుకు తగ్గింది? ఇంత సంఖ్య ఎందుకు తగ్గింది? కోట్లలో ఎందుకు తగ్గింది? రైతుల సంఖ్య ఎందుకు తగ్గింది? రైతుల సంఖ్య కూడా కేవలం 22-23 లక్షలకు మాత్రమే కుదించిండ్రు వీళ్ళు. వాస్తవానికి మన దగ్గర ఉన్న రైతులు 69,82,83,000 ఉంటారు, దాదాపుగా 70 లక్షలు అనుకోవచ్చు. 70 లక్షల్లో వీళ్ళు కుదించింది కేవలం 22 లక్షలకు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు మంత్రి, ఆయన ఆధారు కొందరికి 11 నెంబర్లు వచ్చింది, ఆధార్లో కొందరికి 13 నెంబర్లు వచ్చింది. దీనివల్ల కూడా కొంచెం సాంకేతికంగా సమస్య ఏర్పడింది అని అది సరైన వాదనే అనుకుంటున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఒక మంత్రి స్థాయిలో ఉండి తను గతంలో కూడా మంత్రిగా పనిచేసిన రేవంత్ రెడ్డి గారి కంటే ఇంతకుముందు ఎప్పుడు తను మంత్రిగా పనిచేయలేదు, కేవలం ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా మాత్రమే పనిచేసిండు. క్యాబినెట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంతకుముందు పనిచేసిన అనుభవం కూడా ఉంది తనకు. అటువంటి సీనియర్ మంత్రి ఆధార్ కార్డులో 12 నెంబర్లు ఉంటాయి. నార్మల్ గా ఆధార్ కార్డు నెంబర్ 12 నెంబర్లే ఉంటాయి. 11 నెంబర్లతోనో 13 నెంబర్లతోనో ఆధార్ కార్డే ఇష్యూ కాదు అసలు. అట్లాంటిది ఉత్తమ్ గారు నేను ఏం చెప్తా ఉన్నారు, మంత్రి హోదాలో కూర్చొని ప్రెస్ మీట్ లో దాదాపుగా 1,20,00,30,000 మంది రైతులకు 11 నెంబర్లు ఆధార్ కార్డులో ఉండడం వల్ల వాళ్ళకి కాలేదు అని చెప్తా ఉన్నారు. ఇది అసలు జనాలు నవ్వుకుంటారన్న ఆలోచన కూడా వీళ్ళకి లేదు. 11 నెంబర్లు ఏ రకంగా ఉంటాయి? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన లెక్క ఇంకొక లక్ష మంది రైతులను లెక్కేసుకుంటే ఇంకొక 23 లక్షలు అవుతారు. కానీ 45 లక్షలు ఉన్నారు కదా రైతులు ఎలిజిబుల్. ఖచ్చితంగా వీళ్ళు మనకు వస్తున్న విషయం ఏంటంటే ప్రధానమంత్రి వాళ్ళ యోజన కింద కేంద్ర ప్రభుత్వం 2,000 చొప్పున 6,000 రూపాయలు ఎకరానికి ఒక సంవత్సరానికి ఇస్తుంది. ఆ లెక్క ప్రకారం తెలంగాణలో దాదాపుగా 22-23 లక్షల మందికి మాత్రమే ఆ ప్రయోజనాలు వస్తూ ఉన్నాయి ప్రధానమంత్రి యోజనకు సంబంధించి. దాంట్లోనే
వీళ్ళు అదే లెక్కను ప్రామాణికంగా తీసుకున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. మీరు ఇంతకుముందు 2 లక్షల లోపు రుణాలు తెచ్చుకోండి అని ఏ రకంగా చెప్పినట్టు, మరి వాళ్ళందరికీ మాఫీ చేస్తాం, ఎటువంటి ఆంక్షలు లేకుండా మాఫీ చేస్తామని ఏ రకంగా చెప్పినట్టు, ఇప్పుడు కేవలం తూతూ మంత్రంగా 17,000, 18,000, 17,800 కోట్లు మాత్రమే మాఫీ చేసి మొత్తం అయిపోయిందని చేతులు లావడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారేమో మొత్తం అయిపోయిందని చెప్తా ఉన్నారు. వాళ్ళ మంత్రివర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా కొంత బ్యాలెన్స్ ఉందని చెప్తా ఉన్నారు. పొంగులేటి గారు నిన్న మళ్ళీ ఏం చెప్తా ఉన్నారు, ఇంకో 10,000 కోట్ల వరకు రానున్న కాలంలో ఇచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మంత్రివర్గంలో కీలక శాఖలు నిర్వహిస్తున్న ఈ మంత్రులకు ముఖ్యమంత్రి గారికి అసలు పొంతన లేదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితిలో హరీష్ రావుని కూడా రాజీనామా చేయని గట్టిగా వాదిస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ వర్గం మొత్తము. హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలి, మేము రుణమాఫీ అయిపోయింది, మేము చెప్పినట్టు చేసినాం, మాట తప్ప మడమ తిప్పం అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు. మాట తప్పకపోవడాలు, మడమ తిప్పకపోవడాలు ఇవన్నీ పక్కన పెడితే, హరీష్ రావు గారు నాకు తెలిసి 7 సార్లు గెలిచినట్టున్నారు. తాను ఫస్ట్ గెలిచినప్పుడు 17,000-18,000 మెజారిటీ వస్తే తన మెజారిటీ అంచెలంచెలుగా ఎదుగుతూ దాదాపుగా ఒక స్టేజ్లో 1,18,000 మెజారిటీ వరకు తను రీచ్ అయినారు తన కాన్స్టిట్యున్సీలో. ఇదే ముఖ్యమంత్రి గారు 2009లో ఒకసారి గెలిచిండ్రు 7,000 ఓట్ల మెజారిటీతో, తర్వాత 2014లో ఒకసారి గెలిచిండు, 2018లో ఓడిపోయి మళ్ళీ మొన్న గెలిచిండు. మొన్న కూడా తను గెలిచింది కేవలం 28,000, 30,000 మెజారిటీతో. హరీష్ రావు గారి మీద హరీష్ రావు గారి మీద పోటీ చేసిన ఏ క్యాండిడేట్ కు ఎప్పుడు డిపాజిట్ రాలేదు. గత 20 ఏళ్ల స్టోరీ ఎప్పుడు చూసుకున్నాడు. 2004లో తను మొదటిసారి ముఖ్యమంత్రి అయినరు. కానీ రేవంత్ రెడ్డి గారు తను ఎప్పుడు కూడా 30,000 కన్నా ఎక్కువ ఓట్లతో గెలిచిన పరిస్థితి లేదు. అట్లాంటిది ఆయన హరీష్ రావు గారిని రాజీనామా చేయడం. హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే, ఆగస్టు 15 లోపు మీరు రుణమాఫీ మొత్తం చేస్తా అంటున్నారు, ఎలాగో డిసెంబర్ 9 అని చెప్పి మాట తప్పిండ్రు. ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 15 అని చెప్తా ఉన్నారు. ఆలోపు కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా మీరు ఇచ్చిన 6 గ్యారంటీలకు సంబంధించి 13 వివిధ హామీలు ఇవన్నీ అమలు చేయండి అని చెప్పి ఆల్రెడీ తను చాలా స్పష్టంగా రాజీనామా లేఖను అమరవీరుల స్తూపం దగ్గర మేధావులందరి సమక్షంలో పెట్టిండ్రు. కానీ ఆ 6 గ్యారంటీలు కానీ 6 గ్యారంటీల్లో 13 హామీలు కానీ ఏవి అమలు చేయకుండా, మరీ ముఖ్యంగా రుణమాఫీ కేవలం 31,000 కోట్లు అవసరమవుతుందని వీళ్ళ క్యాబినెట్ తీర్మానం చేసి కేవలం 17,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసిండ్రు. చేసి దానికి మళ్ళీ హరీష్ రావు రాజీనామా చేయాలని ఏ రకంగా అంటారు మీరు? హరీష్ రావు గారు కాదు రాజీనామా చేయాల్సింది, ముఖ్యమంత్రిగా మీరు రాజీనామా చేయాలి. నిన్న చూస్తూ ఉంటే రుణమాఫీ కాలేదని రైతులంతా ఏడుస్తూ ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నిన్న చూసినాం మనం వార్తల్లో, కంసి కానీ, తలమడుగు కానీ, బజార్ హత్నూర్, గుడి హత్నూర్ అనే మండలాలు ఉంటాయి, బోధ్ కాన్స్టిట్యున్సీలో ఉంటాయి. ఇవన్నీ బోధ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ మండలాల పరిధిలో రైతులంతా నిన్న ధర్నాలు చేస్తా ఉంటే దాదాపుగా 15-18 మంది రైతుల మీద కేసులు పెట్టింది ఈ ప్రభుత్వం. మీరు చేస్తామని చెప్పిన దాన్ని మీరు చేయకపోతేనే కదా వాళ్ళు అడిగింది. వాళ్ళు కొత్తగా గొంతమ్మ కోరికలు ఏం కోరట్లే. వాళ్ళు మీరు చేస్తామన్నది కొంతమందికి చేసి ఇంకొంతమందికి చేయకపోతే అది కూడా మీరు చాలా స్పష్టంగా ఏం చెప్పిండ్రు, 2 లక్షల వరకు మీరు ఇమ్మీడియట్ గా వెళ్ళి రుణాలు తెచ్చుకోండి, నేను మాఫీ చేస్తాను ముఖ్యమంత్రి హోదాలో అని చెప్పిండ్రు. మీరు మోసం చేసినట్టు కదా వాళ్ళని మోసం చేసినందుకు కేసు ఎవరి మీద పెట్టాలి? మోసపోయింది వాళ్ళే మీ మీద కేసు పెట్టాలి. మీరు వాళ్ళ మీద రిటర్న్ లో పెట్టిండ్రు. గతంలో మన దగ్గర ఒక సామెత ఉంటది, రైతు ఏడ్చిన రాజ్యం కానీ ఎద్దేడ్చిన వ్యవసాయం కానీ బాగుపడదు అని. మీరు ఇట్లాంటి రైతులను గతంలో ఇదే ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఏం చేసిండ్రు, మీరు ఎరువుల కోసం 3-4 నెలల కింద వాళ్ళకి సకాలంలో ఎరువులు ఇవ్వకపోతే రైతులు క్యూ లైన్లో నిలబడితే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసిండ్రు. ఈ రైతులకు సంబంధించి మీకు ఇంత ఇబ్బంది ఎందుకు అవుతుంది? రైతులను ఎందుకు ఇంత టార్గెట్ చేస్తూ ఉన్నారు? దాదాపుగా మన దగ్గర 1,30,00,000 ఎకరాల్లో వరి కానీ ఇతర పంటలు కానీ సాగయ్యే పరిస్థితులు ఉంటే ఒక సంవత్సరానికి ఇప్పుడు దాదాపుగా 2.5 కోట్ల వరకు వెళ్ళిపోయినాం మనము. దేశం మొత్తానికి తిండి పెట్టే పరిస్థితిలో ఈ రోజు తెలంగాణకు సంబంధించిన రైతాంగము గత 10 సంవత్సరాల్లో ఉండే అనేక విధాలుగా వాళ్ళు సంక్షోభంలో ఉంటే అదంతా సంక్షేమం వైపు గత ప్రభుత్వం మళ్లించింది. అంత చేసినా కూడా మీరు ఇవన్నిట్లలో అన్ని రెడీగా ఉన్న దాంట్లో మీరు ఎందుకు ఫెయిల్ అవుతా ఉన్నారు అడ్మినిస్ట్రేషన్ విషయంలో? ఇప్పటికీ మనకు కృష్ణా గోదావరి ఫుల్ పోతున్నాయి వాటర్, కానీ దాంట్లో వాటి పరిధిలో ఉన్న ప్రాజెక్టులలో ఇంకా పంపులు స్టార్ట్ చేయలేదు. అవును, మీరు కృష్ణాకు సంబంధించి చూస్తే ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు, నల్గొండ జిల్లాకు ఎక్కువ వాటర్ వస్తూ ఉంటుంది అక్కడ నుంచి. ఈవెన్ అక్కడ నుంచి నాగార్జున సాగర్ సంబంధించిన లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుండి ఖమ్మం జిల్లాకు కూడా నీళ్ళు వస్తూ ఉంటాయి. వాటికి సంబంధించి ఇప్పుడు కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ ఏ లిఫ్ట్ లాంచ్ చేయలేదు ఈ రోజు వరకు. ఇటువైపు గోదావరిలో చూస్తే మేడిగడ్డ మొత్తం కూలిపోయింది, మొత్తం కొట్టుకుపోయింది అన్నారు. కేవలం అక్కడ 2-3 పిల్లర్లు డ్యామేజ్ అయినాయి. ఓకే, డ్యామేజ్ అయిందని మీరు ఇమ్మీడియట్ గా దాన్ని రిపేర్ చేసే స్కోప్ ఉన్నా కూడా పోయిన పంటలో దాదాపుగా 18-19 లక్షల ఎకరాల పంట నిండబెట్టిండ్రు, రైతులందరికీ నష్టం చేసిండ్రు. మళ్ళీ ఆ పంపులను మీరు కరెక్ట్ గా సమ్మర్ అయిపోయిన తర్వాత రిపేర్ చేసి కేవలం 3 రోజుల్లో రిపేర్లు అయిపోయినాయి, మొత్తం సెట్ అయిపోయింది అని ఇరిగేషన్ మంత్రిగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించారు. అదే 3 రోజుల్లో రిపేర్ అయిపోయేది పంటలు ఎండుతున్న కాలంలోనే చేసి రైతులకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండే కదా. అంటే దీని అర్థమైంది, మీరు ఇంటెన్షనల్ గా రైతులను
రైతులను ఇబ్బంది పెడుతూ పంటలు ఎండబెట్టిందని మీరే నిన్న చెప్పగా చెప్తున్నట్టుగా సాగర్ నియోజకవర్గంలో రైతులు ధర్నాలు కూడా చేశారు, నీళ్లు ఇవ్వాలని, కాలువలకు నీళ్లు ఇవ్వాలని ధర్నాలు కూడా చేశారు. మీకు ఐడియా? నీళ్లు లేక ఇవ్వకపోవడం వేరే విషయము, నీళ్లుండి కూడా వీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు? ఇంటెన్షనల్ గా రైతులను వాళ్ళ పంటలు ఎండబెట్టడమో వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడమో వీళ్ళు ఇంటెన్షనల్ గా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇంకోటి, అందరూ రుణమాఫీ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు కానీ రైతు బంధు అనే విషయాన్ని కంప్లీట్ గా సైడ్ ట్రాక్ చేసేసిండ్రు. 69 లక్షల మంది రైతులు ఉంటే దాదాపుగా వాళ్ళకి సంబంధించి ఒక్క పంటకు ఒక ఎకరాకు వీళ్ళు 7,500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిండ్రు. రైతులు నాట్లేయడం దుక్కి దున్నడం అయిపోయింది, నాట్లేయడం అయిపోయింది, దాదాపుగా చిడపురుగులు కూడా తగులుతా ఉన్నాయి, పంటలు కూడా దాదాపుగా వచ్చే పరిస్థితి ఉంది. ఈ రోజు వరకు రైతు బంధుకు సంబంధించి రైతు బంధు కాన్సెప్ట్, ఆ పథకాన్ని తీసుకొచ్చిన ఉద్దేశమే రైతుకు పెట్టుబడి సాయం అనేది ఇవ్వాలని. పెట్టుబడి సాయం ఎప్పుడు ఇవ్వాలి? దుక్కి దున్నిన టైంలో ఇవ్వాలి. మీరు ఇస్తే రైతుకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ బయట వడ్డీ వ్యాపారుల దగ్గర 3 రూపాయలు 4 రూపాయలకు వడ్డీలకు తెచ్చుకొని రైతు మళ్ళీ అదే పాత పరిస్థితిలోకి, తెలంగాణ రాకముందు ఏ పరిస్థితి ఉండేనో అక్కడికి వెళ్ళిపోతా ఉన్నాడు. 7,500 రూపాయలు ఇస్తామన్నారు ఒక ఎకరాకు, ఒక్క పంటకు. అది చూస్తే దాదాపుగా రాష్ట్రంలో ఉన్న 1,40,00,000 ఎకరాలకు చూస్తే సాగయ్యే భూమికి దాదాపుగా 10,500 11,000 కోట్ల అవసరం. 11,000 చిల్లర వచ్చింది, 11,000 కోట్లు వస్తాయి. ఆ అమౌంట్ కూడా మీరు మొత్తం సైడ్ ట్రాక్ చేసి దాంట్లోంచి కొంత అమౌంట్ ఉంది రుణమాఫీ చేసి మొత్తం అయిపోయింది, మేము మొత్తం చేసేస్తాము అని చెప్తా ఉన్నారు. అసలు రుణమాఫీ 11,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? రాష్ట్రానికి ఒక నెలకు దాదాపుగా 8,000 నుంచి 9,000 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఈ డబ్బులన్నీ ఏం చేస్తా ఉన్నారు మీరు? ఎవరి చేతుల్లోకి, ఎవరి జేబుల్లోకి పోతా ఉన్నాయి? ఇదంతా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఆలోచన చేయాల్సి ఉంది. మరీ ముఖ్యంగా రైతులు ఆలోచన చేయాల్సి ఉంది. ప్రభుత్వం నిన్న పెట్టినటువంటి 15 కేసులు కూడా ఇమ్మీడియట్ గా ఆ కేసులన్నీ ఉపసంహరించుకోవాలి. రైతుల మీద కేసులు పెట్టడం ఏంది? మనము వాళ్ళు ఏం తప్పు చేసిండ్రని? దేశం మొత్తానికి అన్నం పెట్టే రైతులు, తెలంగాణ రైతులకు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. అట్లాంటి విషయంలో మీరు ఎందుకు ఇంత రైతుల మీద కక్ష కట్టి ఇట్లాంటి పరిస్థితులు క్రియేట్ చేస్తా ఉన్నారు? ఇంకొక అంశం ఏంటంటే, ప్రధానంగా హైడ్రా అని ఒక సంస్థను ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలు, అంటే హైదరాబాద్ చుట్టుప్రక్కల ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు. అందులో కొందరు సామాన్యులు రేరా ప్లస్ హెచ్ఎండి దాంట్లో పర్మిషన్ ఉన్న ప్రాజెక్టులో కూడా వీళ్ళు వెళ్ళి కొనుక్కున్నారు. సామాన్యులు అంటే ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, కొందరు సామాన్యులు చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు బ్యాంకులలో లోన్లు తీసుకోవడం ఏదో తీసుకొని కొనుక్కున్నారు. ఇప్పుడు వాటిని కూడా కూల్చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని ఏ రకంగా చూస్తారు మీరు? హైడ్రా అనేది ఒక సిస్టమ్ని క్రియేట్ చేసి ప్రభుత్వ భూములు కానీ లేదంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భూములు కానీ అన్యాక్రాంతం కాకుండా వాటిని ఎవరు ఆక్రమించకుండా చూసే ఒక కొత్త వ్యవస్థను క్రియేట్ చేసిండ్రు. అక్కడి వరకు దాన్ని మెచ్చుకోవాల్సిన విషయమే వాస్తవానికి. కానీ ఇప్పటికే ఆల్రెడీ కన్స్ట్రక్షన్లు అయిపోయి, సపోజ్ ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉందనుకోండి, మీరు ఆ చుట్టుపక్కల పరిధిలో వాళ్ళు ఎక్కడైతే ఇప్పుడు హిమాయత్ సాగర్ కానీ మన ఉస్మాన్ సాగర్ కానీ గండిపేట లేక్ సరౌండింగ్స్ అంతా చేస్తా ఉన్నారో, ప్రైమ్ ఏరియాస్ అవన్నీ దాదాపు ఒక ఎకరా 30 కోట్లు 40 కోట్లు 50 కోట్ల వరకు పోతా ఉంటది. అక్కడ 30 ఫ్లోర్లు 40 ఫ్లోర్ల బిల్డింగ్లకు గత ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చింది, ఈ ప్రభుత్వం కూడా ఇస్తానే ఉంది. ఆ పర్మిషన్ స్టేజ్ ఎట్లా ఉంటుంది అంటే, ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ నుంచి మన గ్రీన్ ట్రిబ్యునల్ నుండి, తర్వాత మన ఫైర్ వాల్ నుండి, ఎయిర్పోర్ట్ అథారిటీ నుండి, ఇట్లా మల్టీ స్టేజెస్లో అన్ని రకాలుగా లోకల్ మున్సిపాలిటీ నుండి, తర్వాత జిహెచ్ఎంసీ కానీ హెచ్ఎండిఏ కానీ ఏ పరిధి వస్తే వాళ్ళ నుండి, ఫైనల్గా రెరా నుండి, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ నుండి, వీళ్ళందరూ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే, అంటే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంటేషన్ కానీ లొకేషన్ కానీ అక్కడ ఉన్న సాయిల్ కానీ ఇవన్నీ టెస్టులు అయిన తర్వాతనే పర్మిషన్స్ వస్తూ ఉంటాయి, అప్రూవల్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ అప్రూవల్స్ ఏ స్టేజ్లో ఎవరు ఇస్తూ ఉంటారు? రాష్ట్ర అధికార యంత్రాంగమే కదా, ఇదే ప్రభుత్వమే కదా. వీళ్ళు ఇచ్చిన అప్రూవల్స్ ప్రకారంగానే కదా వాళ్ళు కట్టిండ్రు. ఈ రోజు కట్టిన తర్వాత 2,000 కోట్లు 3,000 కోట్లు ఉంటుంది మొత్తం. 15-18 ఎకరాలు 20 ఎకరాల్లో కడతా ఉంటారు. 25-30 ఫ్లోర్ల చిన్న ప్రాజెక్టులు, చిన్న అపార్ట్మెంట్లలో కూడా ఉన్నాయి. అట్లాంటి ప్రాజెక్టులలో సామాన్యులు రూపాయి కూడబెట్టి వాళ్ళు ఏదో ఒక ఫ్లాట్ కొనుక్కొని ఉంటారు. దానికి మళ్ళీ బ్యాంకు నుండి 20% 10% సొంతగా పేమెంట్ చేసుకొని మిగతాదంతా బ్యాంకు నుండి లోన్లు తెచ్చుకుంటారు. అంతా ఈ రోజు వాళ్ళు మూవింగ్ అయ్యే టైంలో, కన్స్ట్రక్షన్ అయిపోయిన టైంలో మీరు వెళ్ళి దాన్ని కూలగొడతా ఉంటే అది ఎవరిని ఇబ్బంది చేస్తున్నట్టు? మీరు సామాన్యులకు ఇబ్బంది కలిగిస్తున్నట్టే కదా. ఈ విషయంలో మీరు ముందుగా పెద్ద వాళ్ళు అనేక ఫామ్ హౌజులు కానీ అనేక అక్రమ నిర్మాణాలు కానీ ఎఫ్టీఎల్ పరిధిలోనే చేసిండ్రు. అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు దాంట్లో. ఫస్ట్ అవి కూలగొట్టండి. సామాన్యుల మీద ఎందుకు మీ ప్రతాపం? ఫస్ట్ అవి కూలగొట్టి వాళ్ళకి సంబంధించిన దాని మీద మీ యాక్షన్ ప్లాన్ ఏంటో చెప్పి ఆ తర్వాత వీళ్ళ దగ్గర రావాల్సి ఉంది. ఇంకోటి, దీంట్లో మెయిన్ గా మీరు చూడాల్సింది అప్రూవల్స్ అన్ని అధికారులు ఇచ్చిందే కదా. అధికారి ఏ రకంగా అప్రూవల్ ఇచ్చినట్టు? మరి అధికారిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? అవి తీసుకోవాలి కదా. మీరు ఫస్ట్ వాళ్ళ మీద కదా యాక్షన్ తీసుకోవాల్సింది. ఇవన్నీ ఒకే స్టేజ్ లో ఇచ్చే, ఒకే ఆఫీసర్ ఇచ్చే పర్మిషన్ కాదు. 7-8 స్టేజ్ల్లో వివిధ రకాలుగా పర్మిషన్లు వస్తూ ఉంటాయి. వాళ్ళందరూ మొత్తం సిస్టమే తప్పు చేసినట్టు కదా. మరి ఇక్కడ ప్రభుత్వమే కదా అప్రూవల్స్ ఇచ్చింది, ప్రభుత్వ అధికారులే కదా. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోయి ఉన్నవన్నీ కూల్ చేస్తాము, సామాన్యులను ఇబ్బంది పెడతామంటే ఏమన్నట్టు ఇది? ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద ఆలోచన చేసి సామాన్యులకు ఇబ్బంది కలగకుండా చూడాలి. ఇక ముందు ఇచ్చే అప్రూవల్స్లో మీరు ఆ స్క్రూటినీ ప్రాపర్గా చేసి
చేయాల్సిన అవసరం ఉంది. బడా నేతలకు చాలా పెద్ద పెద్ద ఫామ్ హౌజులు ఉన్నాయి, మరి అన్ని పార్టీలలో ఉన్నాయి. ఫస్ట్ పదుల సంఖ్యలో 10 ఎకరాల్లో ఫామ్ హౌజులు ఉన్నాయి, అదే సరౌండింగ్స్ లో ఉన్నాయి. గతంలో ప్రభుత్వం ఆక్షన్ ఇస్తేనే ఆ ఏరియాలో దాదాపుగా 100 కోట్లు ఒక ఎకరాకి బయట వాళ్ళు పెట్టి కొనుక్కున్నారు, ఈ డెవలపర్స్ కానీ వీళ్ళంతా. మీరు అవన్నీ పక్కన పెట్టి ఈ 10 సంఖ్యలో ఉన్న అక్రమ నిర్మాణాలు అవేం కూల్ చేయకుండా, మోయినాబాద్ కానీ ఆ సరౌండింగ్స్ లో ఉన్న 111 జీవోలో ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్ చేయకుండా వచ్చి సామాన్యుల మీద పడడం ఏంది? మీరు ఫస్ట్ చేయాల్సింది వాళ్ళ మీద కదా. బడా సంపన్న నేతలు అని వాళ్ళంతా ఇంతకుముందు ఉన్న పొలిటీషియన్స్, పెద్ద పెద్ద వ్యాపారులు, వీళ్ళకి సంబంధించిన దాని మీద చర్యలు తీసుకొని ఫస్ట్ అవి పూర్తిగా FTL పరిధిలో ఉన్నాయి. FTL బయట ఉన్న వీటి సంగతి తర్వాత చూడొచ్చు. FTL బయట కూడా బఫర్ జోన్ అని ఉంటుంది, ఆ బఫర్ జోన్ లో కూడా నిర్మాణాలు ఉన్నాయి చాలా మంది నేతలు. అవన్నీ కూల్ చేసిన తర్వాత సామాన్యుల దగ్గరికి రండి మీరు. అవును. మరొక అంశం ఏంటంటే సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం వర్సెస్ రాజీవ్ గాంధీ విగ్రహం, ఈ చర్చ నడుస్తుంది. అయితే తెలంగాణ తల్లి విగ్రహం కోసం అని చెప్పేసి గత ప్రభుత్వం కొంత స్థలం కేటాయించింది, అక్కడ పెడితే బాగుంటుంది, ఆ అమరవీరుల స్తూపం పక్కన తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఈ లోపు ఎలక్షన్ వచ్చింది, అయిపోయింది. కానీ ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని మీరు సమర్థిస్తున్నారా? ప్రస్తుతం ఉన్న సచివాలయము గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సచివాలయం అది దాదాపుగా కూలిపోయే పరిస్థితిలో ఉంది, దాని కన్స్ట్రక్షన్ క్వాలిటీ సరిగా లేదని చెప్పి అది మొత్తం తీసేసి తెలంగాణ రాష్ట్ర సచివాలయం అనేది ఒక దేశానికి ఐకానిక్ ప్లేస్గా ఉండేటట్టు దాన్ని ఒక మన హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో గతంలో ఉన్న ప్లేస్లోనే మళ్ళీ కొత్త సెక్రటేరియట్ను కట్టింది గత ప్రభుత్వం. ఆ సెక్రటేరియట్ పక్కనే దాదాపుగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కట్టింది, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం. కట్టడంతో పాటు ఆ సెక్రటేరియట్ కు పేరు కూడా రాజ్యాంగ నిర్మాత ఎవరైతే రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగం ద్వారా మనకు తెలంగాణ స్వరాష్ట్రం సాకారమైందో ఆ సెక్రటేరియట్ పేరు కూడా ఇదే అంబేద్కర్ పేరు పెట్టిండ్రు. గత ప్రభుత్వం ఆ రకంగా గౌరవించింది. ఇదే సెక్రటేరియట్ కి ఆపోజిట్ లో కూడా అమరవీరులు ఏ కారణాల చేతైతే వాళ్ళు అమరులైనరో, ఏ కారణాల కోసం అయితే కొట్లాడినరో దాన్ని ఏ ప్రభుత్వం కూడా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు కూడా మర్చిపోకుండా వాళ్ళ ఆకాంక్షల కోసమే ప్రభుత్వాలు పనిచేయాలనే ఉద్దేశంతో సెక్రటేరియట్ లో మీరు మంత్రుల ఛాంబర్లు ఉంటాయి, ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క మంత్రులు ఉంటాయి. ఏ ఛాంబర్ నుండి చూసినా కూడా బయటకు అమరవీరుల స్తూపం, అమర జ్యోతి చాలా స్పష్టంగా కనబడుతుంది. దాని అర్థం ఏంది? మనం మర్చిపోకుండా వాళ్ళ ఆకాంక్షల కోసం పనిచేయాలి, సంక్షేమం వైపు తెలంగాణను తీసుకుపోవాలి అనే ఉద్దేశంలో గత ప్రభుత్వం అక్కడ పెట్టింది. ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఒక ఐకానిక్ ప్లేస్ గా, ఒక విజిటింగ్ ప్లేస్ గా పెట్టింది, పర్యాటక ప్రదేశంగా చేయాలని చాలా బాగా చేసిండ్రు. అక్కడనే మనకు దేశంలోనే హైయెస్ట్ ఫ్లాగ్ ఉండేది, నేషనల్ ఫ్లాగ్ ని కూడా హుస్సేన్ సాగర్ మన ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పెట్టింది గత ప్రభుత్వం. ఇంత మంచి ప్లేస్ ని మీరు రాజీవ్ గాంధీ అని గతంలో ప్రధానమంత్రిగా చేసిండ్రు, దేశానికి ప్రధానమంత్రిగా చేసిన అందరిలో ఆయన ఒకరు. ఆ రకంగా గౌరవించుకుందాం ఆయన మీద ఏమి ఇబ్బంది లేదు. కానీ ఆయన దేశం అంతా ఎట్లా చూస్తుంది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగానే చూస్తుంది. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఆయనకి అసలు ఏ రకమైన సంబంధం లేదు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని గత ప్రభుత్వం పెట్టాలనుకుంది, ఆ ప్రాసెస్లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చి కొత్త ప్రభుత్వం వచ్చింది. వీళ్ళు తెలంగాణ తల్లిని పెట్టాల్సిన ప్లేస్లో, తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాల్సిన ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏ రకంగా పెడతారు? తెలంగాణకి అస్తిత్వ ప్రతీకలు ఇవన్నీ కూడా. తెలంగాణ వాదులు ఏమో ఎట్లా చూస్తున్నారు? తెలంగాణ వాదులంతా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఈ విషయంలో. గతంలో మీరు జై జై హే తెలంగాణ అనే పాటకు సంబంధించి కూడా ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళతో పాడియడము అని ఇంకేదో వేరే కాంట్రవర్సీలు చేసిండ్రు. గతంలో అందశ్రీ గారు కూడా వీటన్నిటికీ సంబంధించి మాట్లాడిండ్రు. అందశ్రీ గారు కానీ, ఇప్పుడు నిన్న మొన్న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కోదండరామ్ గారు కానీ, వీటన్నిటి మీద వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. వీళ్ళు గతంలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిండ్రు కదా తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసము. ఉద్యమాలు చేసిన ఉద్యమకారుల మీదకి రైఫిల్స్ పట్టుకుపోయినటువంటి వ్యక్తి ఏమో ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని తెలంగాణకు అసలు సంబంధం లేనటువంటి రాజీవ్ గాంధీ గారిని అక్కడికి తీసుకొస్తా ఉన్నాడు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన ప్లేస్లో రాహుల్ గాంధీ గారి తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతా ఉన్నారు. అంటే ఎవరు మెప్పు కోసం పెడతా ఉన్నారు? మీరు రాహుల్ గాంధీ గారిని ప్రసన్నం చేసుకొని మీ పదవిని అట్లానే కాపాడుకోవడానికి పెడుతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మీరు రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టుకోండి, కానీ రాష్ట్రంలో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా, వేరే దగ్గర పెట్టండి. అంత ఐకానిక్ ప్లేస్లో మాత్రమే పెట్టాల్సిన అవసరం ఏముంది? మీ గాంధీ భవన్లో పెట్టుకోవచ్చు, మీకు మరీ ఇష్టం ఉంటే మీ ఇంటి దగ్గర కూడా పెట్టుకోవచ్చు కదా. అంత ఐకానిక్ ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహం ప్లేస్లో ఆల్రెడీ విగ్రహాన్ని తెచ్చి అక్కడ పెట్టేసిండ్రు. ఏ రకంగా పెడతారు మీరు? ఇది ఏ రకంగా సమంజసం లేదంటారా? అసలు సమంజసమే కాదు కదా. తెలంగాణ ఉద్యమ ప్రతిరూపాలు అనేకం ఉన్నాయి, అవన్నిటిని పక్కన పెట్టి మీరు రాజీవ్ గాంధీ విగ్రహం, ఒక పార్టీ నాయకుని విగ్రహం ఏ రకంగా పెడతారు అక్కడ? సరే, ఇంకొక సమస్య ఉంది, నిరుద్యోగుల సమస్య ఉంది. ఇప్పటికే ప్రభుత్వము అందరూ మంత్రులు, ముఖ్యమంత్రితో సహా అందరూ 30,000 ఉద్యోగాలు ఇచ్చేసాం, ఇంకొక 60,000 నుంచి 70,000 ప్రాసెస్లో ఉన్నాయి, 30,000 ఉద్యోగాలకైతే భర్తీ చేసినామని చెప్తున్నారు.
మీకు నిరుద్యోగుల సమస్యలు మీ దృష్టికి ఏమైనా వచ్చినాయా? ఇప్పుడు జీవో 46 అని 317 జీవో అని చెప్పేసి వాళ్ళు చాలా ఉద్యమాలు చేస్తున్నారు బయట. అట్లా మీరు ఎప్పుడైనా నిరుద్యోగులను కలిసి ఏమన్నా వాళ్ళ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారా? నేను గత 8 నెలల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అనేక మంది నిరుద్యోగులు నన్ను కలుస్తూ ఉంటారు. నేను వాళ్ళ దగ్గరికి పోయినా. గతంలో రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందంటే అశోక్ నగర్ చౌరస్తాకి పోయి మీకు 2 లక్షల ఉద్యోగాలు ఈ మొదటి సంవత్సరంలో భర్తీ చేసే బాధ్యత మాది, ప్రాపర్ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిండ్రు. చెప్పి వాళ్ళందరినీ నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. దాదాపుగా 40-45 లక్షల మంది నిరుద్యోగులతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిండ్రు. వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు కానీ వీళ్ళకైతే ఉద్యోగం వచ్చింది. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఉద్యోగం కానీ ఇవన్నీ కానీ నిరుద్యోగులను ఇమ్మీడియట్ గా పక్కన పెట్టేసి వాళ్ళు ఉద్యమాలు చేస్తా ఉంటే మొన్న అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ చేసిండ్రు వీళ్ళు 8 నెలల కాలంలో. ఇంకోటి మీరు చెప్తున్నట్టుగా 30,000 ఉద్యోగాలు మేమిచ్చినాం అని చెప్తున్నారు. మీరు రిక్రూటే చేయలేదు. గత ప్రభుత్వం రిక్రూట్ చేసిన దానికి మీరు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిండ్రు. ప్రభుత్వం అనేది, గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. వాళ్ళు ఇద్దాం అనుకునే లోపే ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఇవ్వలేరు కాబట్టి ఆ తర్వాత వచ్చిన ఎలక్షన్ లో మీరు గెలిచిండ్రు కాబట్టి మీరు ఇచ్చిండ్రు అంతే. అది మీరు భర్తీ చేసినట్టు ఏ రకంగా అవుతుంది? 2 లక్షల ఉద్యోగాల్లో ఒక్క ఉద్యోగం కూడా ఈ రోజుకు భర్తీ చేయలేదు మీరు. ఇదంతా చేయకపోగా నాకు ఈ రోజు పొద్దున కూడా ఎవరో జూనియర్ లెక్చరర్ కి సంబంధించిన వాళ్ళు ఎవరో ఫోన్ చేసి వాళ్ళు ఏమంటున్నారంటే గతంలో ఈ ప్రభుత్వం ఎలక్షన్ హామీ ఏమిచ్చిందంటే వాళ్ళకు పే స్కేల్ అమలు చేస్తాము, 28,000 వరకు వాళ్ళకి శాలరీ వస్తూ ఉంది. ఆ 28,000ను 42,000 అనేది పే స్కేల్ ప్రకారం మీకు పెరిగిన అమౌంట్ ప్రకారం జీతాలు ఇస్తాము, మిమ్మల్ని గవర్నమెంట్ లో కలుపుతామని చెప్పిండ్రు వాళ్ళకు. ఇప్పుడున్న ప్రభుత్వం ఎలక్షన్ హామీ ఇది చెప్పి వీళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళకి దాదాపుగా గత ఫిబ్రవరి వరకు మాత్రమే జీతాలు ఇచ్చిండ్రు. ఇచ్చింది కూడా 28,000 మాత్రమే. ఫిబ్రవరి నుండి ఈ రోజు వరకు జీతాలు లేవు. వాళ్ళు నిన్న సెక్రటేరియట్ దగ్గర కానీ ముఖ్యమంత్రి గారి నివాసం దగ్గర కానీ వాళ్ళు నిన్న మొన్న ప్రొటెస్ట్ చేస్తారు. దాదాపుగా 17-18 మంది ఉన్నారు. వాళ్ళని ఈ రోజు రోడ్డు మీద పడేసే పరిస్థితుల్లో వీళ్ళు పనిచేస్తా ఉన్నారు. మొన్నటి వరకు 15 రోజుల కింద కూడా శ్రీధర్ బాబు గారు ఇట్లాంటి వాళ్ళంతా కూడా ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రులు హామీ ఇచ్చిండు వాళ్ళకు. ఇమ్మీడియట్ గా 2 రోజుల్లో మేము దీని మీద యాక్షన్ తీసుకొని మీకు రావాల్సిన 42,000కి సంబంధించి 42,000 రూపాయలతో గతంలో పెండింగ్ ఉన్న బకాయిలు మొత్తం చెల్లించి మిమ్మల్ని అఫీషియల్ గా తీసుకుంటామని చెప్పిండు. ఈ రోజు వరకు దీనికి ప్రభుత్వం నుండి ఎటువంటి స్పష్టమైన హామీ లేదు. చేస్తామని 2 రోజుల్లో చేస్తామన్నారు. ఇప్పటికి 15 రోజులైంది. ఎక్కడ ప్రభుత్వం నుండి హామీ కనబడడం లేదు. వాళ్ళంతా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. నిన్న మొన్న అంతా రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్టులు చేస్తా ఉన్నారు. 17,700 కుటుంబాలను మీరు స్పష్టంగా రోడ్డు మీద పడేస్తున్నట్టే కదా. ఇంకా జీవో 46, జీవో 317 అని చెప్పి వీళ్ళందరికీ సంబంధించి అసలు మనం తెలంగాణ తెచ్చుకోవడానికి ఉన్న ట్యాగ్ లైనే నీళ్లు, నిధులు, నియామకాలు. దీనిలో నియామకాలకు సంబంధించి లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వట్లే. దానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ అన్నారు. తూతూ మంత్రంగా ఏ జాబ్ ఎప్పుడు పెడతారో చెప్పకుండా, ఎన్ని జాబులు ఇస్తారో చెప్పకుండా, నార్మల్ గా అసెంబ్లీ చివరి రోజు నాడు ఇస్తారు. ఎవరైనా నిజంగా ఇవ్వాలనుకున్న వాళ్ళు, జాబ్ క్యాలెండర్ పెట్టాలనుకున్న వాళ్ళు Day 1 Day 2 పెడితే దాని మీద చర్చ జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు 2 లక్షలు అన్నారు. ఆ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ లో కూడా ఎక్కడ ఎన్ని పోస్టులో చెప్పలేదు. దాంతో పాటు ఇచ్చింది కూడా క్యాలెండర్ కూడా నెక్స్ట్ 1.5-2 years వరకు ఇచ్చిండ్రు అది. సో మొదటి సంవత్సరంలోనే ఇస్తామన్న జాబ్లన్నీ కూడా సైడ్ ట్రాక్ చేసినట్టే. ఈ హామీని కూడా విస్మరించిండ్రు. నిరుద్యోగులతో కేవలం ఓట్లు వేయించుకొని వాళ్ళని మోసం చేసి వాళ్ళ జాబ్లు అడుగుతా ఉంటే, ఉద్యోగుల కోసం వాళ్ళు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తా ఉంటే పోలీసులను పెట్టి కొట్టిస్తున్నారు వాళ్ళని. నిరుద్యోగులు కూడా సంతృప్తిగా ఉన్నారని చెప్తున్నారు. మరి ప్రభుత్వం కూడా వాళ్ళు సంతృప్తిగా ఉన్న వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ఎందుకు చేస్తారు? నిరుద్యోగికి ఉద్యోగం వచ్చినప్పుడు సంతృప్తిగా ఉంటాడు. మీరు మీ మాటలు చెప్పుకొని వాళ్ళని ఏదో వాళ్ళతో ఓట్లు వేయించుకొని మోసం చేసినప్పుడు సంతృప్తి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది? మీకు అనాలిసిస్ ఏమైనా చేశారా మీరు? గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది కదా. మొన్నటి వరకు పేపర్లలో బ్యానర్ ఐటమ్స్ వచ్చినాయి. మీరు ఏ పేపర్ చూసినా కూడా 30 రోజుల్లో 20 హత్యలు, 30 రోజుల్లో 20 రేపులు, ఈ రకంగా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ నడుస్తూ ఉంది. ఏ మంత్రి ఏం చేస్తాడో తెలియదు, ఏ మంత్రి ఏ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారో తెలియదు. ముఖ్యమంత్రి కూడా చాలా స్పష్టంగా ఇప్పుడు నిన్నగాక మొన్న August 15th చూసినాం మనం. తెలంగాణలో బాక్రానంగల్ నది ఉందంట. ఎక్కడుందో మరి ముఖ్యమంత్రి గారు ఏమైనా సమయం ఇస్తే మీరు నేను తనతో పాటు పోయి చూసొద్దాం ఒకసారి. ఆ రకంగా ఉంది తను చేసే ప్రకటనలు. దిల్సుఖ్ నగర్ లో విమానాలు దొరుకుతాయంట. తనకు అసలు తెలంగాణలో ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఏ మండలాలు ఉంటాయో తెలియదు. మొన్న రుణమాఫీకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ నడుస్తున్నప్పుడు కూడా మీరు మళ్ళొకసారి అబ్జర్వ్ చేయండి. తన స్పీచ్ లో తను ఏం చెప్తా ఉన్నారంటే, పక్కన తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి ఉండి తను కొన్ని మండలాలకు సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసుల నుండి రైతులతో మాట్లాడిస్తా ఉన్నారు. రుణమాఫీ మొదటి రోజు లాంచ్ చేసినప్పుడు. ఆ రోజు చర్చలో భాగంగా
తంసి అని ఒక మండలం వచ్చింది. Hmm. ముఖ్యమంత్రి గారు ఏమడుగుతారు? ఆదిలాబాద్ జిల్లా ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాలో బోధ్ నియోజకవర్గంలో ఉంటుంది. ఓకే. ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రిని ఏమడుగుతారంటే ఈ తంసి అనేది మన రాష్ట్రంలో ఎక్కడ ఉంటుందని అడుగుతా ఉన్నారు. తెలంగాణ నైసర్గిక స్వరూపం తెలియదు, భూగోళం తెలియదు, తెలంగాణ చరిత్ర తెలియదు, ఉద్యమకారుల మీదకి రైఫిల్స్ పట్టుకొని పోతా ఉంటారు మీరు. మీకు తెలంగాణలో తంసి అనే మండలం ఎక్కడ ఉంటుందో తెలియనప్పుడు ముఖ్యమంత్రి పదవికి మీరు అర్హులా కాదా అన్నది ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మండలాలు కూడా తెలియని స్థాయిలో మీ పరిపాలన ఉంది. అడ్మినిస్ట్రేషన్ విషయంలో కూడా ఇన్ని రేపులు కానీ, ఇన్ని కొట్లాటలు, ఇన్ని హత్యలు ఏ రకంగా జరుగుతా ఉన్నాయి? గత ప్రభుత్వంలో ఈ స్థాయిలో ఎందుకు జరగలేదు? గతంలో మన స్టేట్ లో పోలీసింగ్, రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ విభాగానికి దేశ స్థాయిలో అనేక సంస్థలు వాళ్ళని మెచ్చుకున్నారు. అనేక రకమైన మెడల్స్ వచ్చినాయి. మన తెలంగాణ పోలీస్ విభాగం దేశంలోనే ద బెస్ట్ పోలీస్ విభాగంగా అనేక మెడల్స్ వచ్చినాయి వాళ్ళకి. అట్లాంటిది ఈ రోజు పోలీస్ విభాగం కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ ఎందుకు ఇంత ఫెయిల్ అవుతా ఉంది? ఇది చాలా స్పష్టంగా తెలుస్తున్న విషయం ఏంటంటే వీళ్ళు కేవలం రాజకీయ పరంగా మాత్రమే వీళ్ళ ఆలోచనలు ఉన్నాయి. ప్రజలకు ఏదో మంచి చేద్దామనో, ఇచ్చిన హామీలు నెరవేరుద్దామనో, లేదంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెడదామనో వీటి వైపు ఎక్కడ కూడా రివ్యూ మీటింగ్లు పెట్టిన పరిస్థితి లేదు. రాష్ట్రానికి ఈ రోజు వరకు హోంమంత్రి లేడు. ముఖ్యమంత్రి ఏం చేస్తూ ఉంటాడు? ముఖ్యమంత్రి హోం చూస్తూ ఉంటాడు, లా అండ్ ఆర్డర్ చూస్తూ ఉంటాడు, విద్యాశాఖ చూస్తూ ఉంటాడు, మిగిలిన శాఖలన్నీ తనే చూస్తాడు, మున్సిపల్ తనే చూస్తూ ఉంటాడు, ముఖ్యమంత్రి బాధ్యత తనే చూస్తూ ఉంటాడు. ఇవన్నీ శాఖలు తన దగ్గర పెట్టుకుని ఏం చేస్తూ ఉంటాడు? ఢిల్లీకి తిరుగుతూ ఉంటాడు. ఇప్పటి వరకు గత 8 నెలలు అవుతుంది ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి. 8 నెలల్లో 19 సార్లు, నిన్నగాక మొన్న పోయి వచ్చిన దాంతో కలిపి 19 సార్లు ఢిల్లీకి పోయి వచ్చినాడు. కానీ 19 సార్లలో కనీసం 2 సార్లు 3 సార్లు కూడా రాష్ట్ర పోలీస్ విభాగంతో రివ్యూ మీటింగ్ పెట్టలేదు. ఒకవైపు ప్రజలు చనిపోతా ఉంటాయి, ఇన్ని హత్యలు అవుతా ఉంటాయి, రేపు పొద్దున్న రాష్ట్రానికి వచ్చే ఇన్వెస్ట్మెంట్లు ఏ రకంగా వస్తూ ఉంటాయి, లా అండ్ ఆర్డర్ ఏ రకంగా కంట్రోల్లో ఉంటుంది? ఇన్వెస్టర్ ఫస్ట్ ఏం చూస్తారు? లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అని చూస్తారు కదా. మన బిడ్డలకు మన పిల్లలకు ఉద్యోగాలు ఏ రకంగా వస్తాయి? గత ప్రభుత్వంలో దాదాపుగా 1,86,00,87,000 ఉద్యోగాలు గత 10 ఏళ్లలో గత ప్రభుత్వం ఇచ్చింది. దాంతో పాటు అందరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం పాసిబుల్ కాదు కాబట్టి అనేక రకాల ఇంటర్నేషనల్ కంపెనీలను, మల్టీనేషనల్ కంపెనీలను తీసుకొచ్చి పెద్ద పెద్ద కంపెనీలను హైదరాబాద్ కి అమెజాన్ రేవంత్ రెడ్డి కూడా ఆయన కూడా నేను 30,000 కోట్లు తీసుకొచ్చిన పెట్టుబడులు అని చెప్తున్నాడు. అగ్రిమెంట్లు అన్ని మొన్నటి వరకు ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా బయట పెట్టినాయి కదా, సోషల్ మీడియాలో మనం చూసినాం కదా. ఎవరు అవన్నీ కంపెనీలు 15 రోజుల కింద రిజిస్ట్రేషన్ అయిన కంపెనీలు 10 లక్షల క్యాపిటల్ వాల్యూ ఉంటుంది వాళ్ళకు. వాళ్ళతో వీళ్ళు అగ్రిమెంట్ ఏం చేసుకుంటారు? 1000 కోట్లకు సంబంధించిన పెట్టుబడికి అగ్రిమెంట్ చేసుకుంటారు. ఆ కంపెనీ ఎవరిది? మళ్ళీ వీళ్ళ తమ్ముడిది, వీళ్ళ కజిన్ది, వీళ్ళ చుట్టాలది, వీళ్ళ బావమారులది. ఎవరైతే మనకు పెట్టుబడులు ముఖ్యంగా అంటున్నారు కదా. మరి మీ దగ్గర 10 లక్షలు ఉంటే మీరు 1000 కోట్ల పెట్టుబడి తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా పెడతారు నాకు చెప్పండి? 10 లక్షల కంపెనీతో ఏ రకంగా? వాళ్ళ దగ్గర వర్క్ ఫోర్స్ లేదు. వాళ్ళు కేవలం 15 రోజుల కింద రిజిస్టర్ అయిన కంపెనీని తీసుకొచ్చి మీరు 30,000 కోట్ల పెట్టుబడులు ఏ రకంగా చెప్తారు? గత ప్రభుత్వము గత 10 ఏళ్లలో దాదాపుగా 21-22 లక్షల ప్రైవేట్ జాబ్ క్రియేషన్ చేసింది. అనేక కంపెనీలను తీసుకొచ్చింది. ప్రపంచంలోనే టాప్ కంపెనీస్ అన్ని ఈ రోజు హైదరాబాద్ లో పనిచేస్తా ఉన్నాయి. వాళ్ళ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్లను కూడా హైదరాబాద్ లో పెట్టుకున్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజు కొత్త ఆఫీసులు, కొత్త కంపెనీలు రావాలన్నా, ఉన్న కంపెనీలు ఇక్కడ సస్టైన్ అవ్వాలన్నా కూడా మీరు లా అండ్ ఆర్డర్ కానీ, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రా కానీ ఇవన్నీ ప్రాపర్ గా సెట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇవేమీ చేయకుండా మీరు అన్ని లా అండ్ ఆర్డర్ అంతా గాలికి వదిలేసి మీ రాజకీయ ప్రకటనలు. దీనిలో మరొక విషయము, తెలంగాణకు ఒక రాజ్యసభ సీట్ కి వేకెన్సీ వచ్చింది. మీరు ఎవరిని పెట్టాలి? తెలంగాణ నుండి వేకెన్సీ వచ్చినప్పుడు కేశవరావు గారు కాంగ్రెస్ పార్టీలోకి పోయిన తర్వాత తను రాజీనామా చేసిండు. తన ప్లేస్ లో వేకెన్సీ వస్తే మీరు ఎవరిని పెట్టాలి? తెలంగాణకు సంబంధించిన వ్యక్తిని ఎవరిని ఒకరిని పెట్టుకోవాలి. మీ పార్టీలో తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు ఎవరు లేరా? రాజస్థాన్ కు సంబంధించిన ఒక ప్రముఖ అడ్వకేట్ అభిషేక్ సంఘవి గారిని ఏ రకంగా తీసుకొస్తారు? ఆయన తీసుకొచ్చి మీ లెజిస్లేటివ్ పార్టీ, మీ ఎమ్మెల్యేలు అందరిని 65 మంది ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని ఈయనను మనం నామినేట్ చేస్తున్నాము, మీరు అందరు సపోర్ట్ చేయాలి, ఈయన ప్రొఫైల్ ఇది అని చెప్పిండ్రు. చెప్పి ఇమ్మీడియట్ గా హాల్ నుండి బయటికి రాగానే మీడియాతో మాట్లాడుతూ తను ఏమంటాడు? ద యంగ్ అండ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక అని మాట్లాడుతున్నాడు. ఏ రాష్ట్రం నుండి నామినేట్ అవుతున్నాడో ఆయనకు తెలియట్లే, మీరు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా ఆయనకు తెలియట్లే. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు తెలంగాణ నుండి ఆయన రాజ్యసభకు నామినేట్ చేసి తెలంగాణ తరపున ఆయన కొట్లాడతాడు, తెలంగాణ సమస్యల మీద ఆయన రాజ్యసభలో ప్రశ్నిస్తాడు అని చెప్తా ఉన్నారు. ఆయన ఏ రాష్ట్రం నుండి నామినేట్ అవుతున్నాడు, మీరు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆయనకు తెలియనప్పుడు తెలంగాణకు సంబంధించి ఏం కొట్లాడతాడు? ఆయన ఏ విషయాల మీద కొట్లాడతాడు? దీని మీద ఖచ్చితంగా సమాజం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మేధావులు కానీ, సబ్బన్న వర్గాలంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. తెలంగాణలో పలు అంశాలపై ఈరోజు క్షుణ్ణంగా వివరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ నిఖిల్ గారు. ఇది ఇవాల్టి కుల్లం షో. థ్యాంక్ యూ.